నమస్తే అండ్ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీలో మనం ఈ యొక్క టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు కూడా సర్వైవల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మనం డిస్పర్షల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ అనే టాపిక్ మొత్తంలో నెక్స్ట్ వన్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ ఆర్ ఫినామినా ఆఫ్ ప్రాసెస్ ఇన్ఫెక్షన్ ఈ టాపిక్. అదేవిధంగా మీకు ఇచ్చిన అగ్రిసెట్ సిలబస్లో మీకు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది మీకు ఈ యొక్క ఎంటైర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ అనే టాపిక్లో లాస్ట్ టాపిక్ అకార్డింగ్ టు యువర్ సిలబస్. సో యాజ్ యూజువల్ ఈరోజు మనం ఈ యొక్క డిస్పర్షల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకుందాము. ఈ యొక్క డిస్పర్షల్నే మనం ట్రాన్స్మిషన్ అని చెప్పి అంటారు, ఆర్ స్ప్రెడ్ అని కూడా అని చెప్పనొచ్చు, స్ప్రెడ్ అని కూడా అనొచ్చు. ఈ యొక్క డిస్పర్షల్ అనేది సాధారణంగా నేను మీకు ఇంతకు ముందు లెక్చర్లో డిసీజ్ సైకిల్ గురించి చెప్పాను కదా, అది ఇన్ఫెక్షన్ చైన్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ యొక్క ఇన్ఫెక్షన్ చైన్ ఆర్ డిసీజ్ సైకిల్ అనే టాపిక్లో డిస్పర్షల్ అనేది సెకండ్ స్టెప్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఈ యొక్క సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయిన డిస్పర్షల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ గురించి మనం ఈరోజు యొక్క లెక్చర్లో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పర్షల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్, ఈ యొక్క డిస్పర్షల్ ఆఫ్ అనే మెకానిజాన్ని మనం డిస్కస్ చేసుకోవడానికంటే ముందు ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు ఈ యొక్క డయాగ్రామ్ చూపించాను, మరొకసారి చూపిస్తున్నాను. అదేంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పెథోజన్కైనా సర్వైవల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సర్వైవల్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. పెథోజన్ ఎంత స్ట్రాంగ్గా ఎంత హార్డ్గా బ్రతకగలిగితే అంత స్ట్రాంగ్గా హోస్ట్లో డిసీజ్ని కలగజేస్తుంది. అంటే ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ అనేది మనకు అప్లై చేసుకుంటే మనం ఎంత స్టబాన్గా స్ట్రిక్ట్గా ఎంత డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్ని మనం జీవిస్తామో స్టూడెంట్ లైఫ్లో, ఎస్పెషల్లీ ప్రిపరేషన్ టైంలో మన రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సేమ్ ప్రిన్సిపల్ని మనం ప్యాథోజన్కి అప్లై చేసుకున్నప్పుడు ప్యాథోజన్ అనేది ఎంత డిసిప్లైన్డ్గా ఎంత డిఫికల్టీ కండిషన్స్ని అది ఫేస్ చేస్తున్నప్పుడు అంత రెసిస్టెంట్ని తెచ్చుకుంటుంది. అదేవిధంగా దానిని మనం వైడర్ అడాప్టబిలిటీ అని చెప్పంటారు, టెక్నికల్ టర్మ్ అనేది. వన్స్ ప్యాథోజన్ అనేది రెసిస్టెంట్ని బాగా తెచ్చుకున్న తర్వాత ఆటోమేటికల్లీ హోస్ట్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా కానీ ఆ యొక్క హోస్ట్ను బ్రేక్ చేసే కెపాసిటీ అనేది ప్యాథోజన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకనే సర్వైవల్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ డిసీజ్ సైకిల్ మొత్తంలో. ఇంతకుముందు మనం ఈ యొక్క టాపిక్ గురించి మనం నేర్చుకున్నాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటండి, ఈ యొక్క సర్వైవల్ పొజిషన్ నుంచి ఆర్ ప్లేస్ ఆఫ్ సర్వైవల్ నుంచి ప్యాథోజన్ అనేది హోస్ట్ మీదకి రావడానికి కొన్ని మెకానిజమ్స్ యూజ్ చేస్తుంది కదా. ఈ మెకానిజమ్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమని చెప్పంటారంటే డిస్పర్షల్ అని చెప్పంటారు. ఇదే డిస్పర్షల్ని మనం ఈ యొక్క డిస్పర్షల్ని మనం ట్రాన్స్మిషన్ అని చెప్పనొచ్చు, ఓకేనా, లేదా స్ప్రెడ్ అని చెప్పనొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే సింప్లీ ట్రావెలింగ్ ఆఫ్ ప్లాంట్ ప్యాథోజన్ ఫ్రమ్ ఇట్స్ సర్వైవల్ పొజిషన్ టు ఎ న్యూ హోస్ట్ ఈజ్ కాల్డ్ as డిస్పర్షన్, ఆర్ ఎల్స్ ట్రావెలింగ్ ఆఫ్ a plant pathogen or else spread of a plant pathogen from infected place to a healthy or uninfected area or host is called as dispersion. ఓకేనా, సింపుల్గా ఏ ప్లేస్లో అయితే ప్యాథోజన్ ఆల్రెడీ ఉందో ఆ ప్లేస్లో నుంచి తను ఏం చేస్తుంది, వేరొక కొత్త హోస్ట్ని వెతుక్కోవడానికి వేరొక ప్లేస్కి ట్రావెల్ చేస్తుంది. ఈ యొక్క ట్రావెలింగ్ మెకానిజం మొత్తాన్ని మనం ఏమంటారంటే డిస్పర్షన్ అని చెప్పి అంటారు. దీనికి రెండు టర్మ్స్ ఉన్నాయి, ఒకటి ట్రాన్స్మిషన్, ఇంకొకటి ఏమో స్ప్రెడ్. సో ఈ యొక్క డిస్పర్షన్ గురించి మనం
ఇంకొద్దిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క డిస్పర్షన్ అనేది సాధారణంగా నేను ఎంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇది ఎంటైర్ ఇన్ఫెక్షన్ చైన్లో ఆ డిసీజ్ సైకిల్లో ఇది సెకండ్ లింక్ ఆర్ సెకండ్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం డిసెమినేషన్ అని చెప్పుకోవచ్చు, ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు, స్ప్రెడ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మనం అసలు ఈ యొక్క డిస్పర్షన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ప్యాథోజన్కి అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ నేను మీకు కంటిన్యూటీ ఆఫ్ ప్యాథోజన్ లైఫ్ సైకిల్ అని చెప్పి పదాన్ని ఇక్కడ వాడాను. మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇదే మెయింటైన్ చేసి ఇచ్చారు, బట్ దీన్ని ఎలాబరేట్ చేసి ఇవ్వలేదు. సో మీకు అర్థమయ్యే విధంగా ఇంకా కొంచెం సింపుల్ వేలో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, డిస్పర్షన్ అనేది వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని చూసుకుంటే, డిస్పర్షన్ అనేది మనం రెండు పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఒకటి ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యాథోజన్కి ఏ విధంగా ఇంపార్టెంట్, అదేవిధంగా డిస్పర్షన్ అనేది హ్యూమన్ బీయింగ్ తెలుసుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? అసలు డిస్పర్షన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ మనం సర్వేల గురించి మనం తెలుసుకున్నాము. యాజ్ ఎ ప్లాంట్ పెథాలజిస్ట్గా, యాజ్ అగ్రికల్చరిస్ట్గా మనం డిస్పర్షన్లో ప్లాంట్ పెథాలజీ ఎందుకు తెలుసుకోవాలి అని చెప్పి ఒక క్వశ్చన్ మనం వేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం రెండు యాంగిల్స్లో చూడాలి. ఒకటి ఏంటంటే ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. సెకండ్ మనం హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నథింగ్ బట్ సింప్లీ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. ప్యాథోజన్కి ఈ యొక్క డిస్పర్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ట్రావెల్ ఫర్ సెర్చ్ ఆఫ్ న్యూ హోస్ట్, ఒక కొత్త హోస్ట్ని వెతుక్కోవడానికి. సెకండ్ టు గెట్ న్యూ natural resources, and to reduce competition. ఇది ఇండైరెక్ట్ గా ఉంటుంది, I'll explain it later. సో ఇక్కడ నేను ఒక 4 ఇంపార్టెంట్ ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 పాసిబిలిటీస్ నేను మీకు రాశాను. ప్యాథోజన్కి ఎందుకు ఇంపార్టెంట్ అనేది అదొకసారి మనం లైట్గా డిస్కస్ చేసుకుందాము. ఎందుకు ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్పర్షన్ అనేది ఇంపార్టెంట్ అయితే అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాథోజన్ అనేది ఒక హోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందని చెప్పి అనుకోండి, ఇది సాయిల్ అని చెప్పి అనుకోండి, ఇదంతా కూడా సాయిల్. సో ఒక ప్యాథోజన్ అనేది ఇక్కడ ఉంది, ఒక ప్యాథోజన్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి. సో మనం సోయింగ్ చేసుకున్నాం, ఒక కొత్త హోస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది. ప్యాథోజన్కి ఫుడ్ దొరుకుతుంది ఆటోమేటికల్లీ. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ యొక్క ప్యాథోజన్కి ఒక కొత్త హోస్ట్ దొరికిందో, కొత్త ఫుడ్ మెటీరియల్ అనేది దొరికిందో తన బతకడానికి, ఈ యొక్క హోస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? బట్ అదేవిధంగా ఈ యొక్క ప్లాంట్కి కూడా, ఈ యొక్క హోస్ట్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, ఒక లైఫ్ సైకిల్ ఆర్ ఎల్స్ లైఫ్ పీరియడ్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ 100 days అని చెప్పనుకోండి.
100 డేస్ అనుకుంటే వన్స్ 100 డేస్ తర్వాత ఆ ప్లాంట్ అనేది ఆటోమేటిక్గా చనిపోతుంది, తన యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది. 100 డేస్ వరకు కూడా ఈ యొక్క ప్యాథోజన్కి ఈ యొక్క హోస్ట్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని తయారు చేసుకోవాలంత అవసరం లేకుండా తన యొక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్యాథోజన్కి ఈ యొక్క తన దగ్గర ఉన్న హోస్ట్ అనేది సరిపోతుంది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క హోస్ట్ అనేది ఆటోమేటిక్గా తన యొక్క లైఫ్ సైకిల్ ఎండ్ చేసుకుంటుందో, ఈ ప్యాథోజన్ కూడా నెక్స్ట్ ఈ యొక్క హోస్ట్ మనం ఇది వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కదండి. అంటే సింపుల్గా ఏంటంటే వన్స్ ఎప్పుడైతే తన దగ్గర ఉన్న హోస్ట్ అనేది ఇన్అవైలబిలిటీగా ఉంటుందో, సో ఆ యొక్క ప్యాథోజన్ అనేది ఖచ్చితంగా వేరొక హోస్ట్ కోసం వెళ్ళాలి. ఆ యొక్క హోస్ట్ కోసం వెతుక్కోవాలి, అంతకు బట్టి ఫుడ్ కోసం వెతుక్కోవాలి. ఆ యొక్క ఫుడ్ కోసం వెతుక్కునే క్రమంలో ఇది ఏం చేస్తుందండి, ఒకే దిక్కు ఉండిపోతే ఫుడ్ ఆటోమేటిక్గా రాదు కదా దగ్గరికి. సో దట్ ఏంటంటే ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఖచ్చితంగా బయలుదేరాల్సింది, అంతకు బట్టి ట్రావెల్ చేయాల్సింది. సో ఈ విధంగా ఒక కొత్త హోస్ట్ని కానీ ఫుడ్ని కానీ వెతుక్కోవడం కోసం. సో సెకండ్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్పెసిఫిక్ ప్యాథోజన్ అనేది మనకి మోస్ట్లీ ప్యాథోజన్స్ కోసం అండి, ఎస్పెషల్లీ కూడా ఫంగై కోసం, ఎస్పెషల్లీ ఫంగై అనేది ఫెర్రస్ Fe2+, ఫెర్రస్ ఉంటుంది కదండి, ఐరన్. ఈ యొక్క ఫెర్రస్కి బాగా ఇష్టపడి తీసుకుంటాయండి. తన యొక్క బాడీ లైఫ్ సైకిల్ మొత్తం కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిమెంట్ ఏమైనా ఉందని చెప్పంటే ఫెర్రస్ అది. సో చాలా మటుకు ఫంగస్ అనేవి మనకి ఫెర్రస్ మీద డిపెండ్ అవుతుంది. నేను ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను, జస్ట్ సింప్లిఫైడ్ పాయింట్ ఆఫ్ లో. సో ఈ యొక్క కొన్ని ఫంగస్ అనేది ఏం చేస్తాయని చెప్పంటే ఫెర్రస్ కోసం బాగా ట్రై చేస్తాయి, బాగా ఫుడ్గా ఇష్టమైన ఫుడ్గా తీసుకుంటాయి. సో ఎప్పుడైతే తన యొక్క స్పెసిఫిక్ లొకేషన్లో థ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క స్పెసిఫిక్ లొకేషన్లో ఉన్న ఫెర్రస్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్యాథోజన్ అనేది అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ప్యాథోజన్స్తో కాంపిటీషన్ పడి వీరికి ఏదో ఒక విధంగా ఆ యొక్క ఫుడ్ అక్కడ ఉండే తనకు కావాల్సిన సొంత ఫుడ్ అనేది డెవలప్ అయిపోయిందని చెప్పి అనుకోండి. సింపుల్గా ఏంటంటే దీన్ని ఏమని చెప్పి మనం అనుకోవచ్చు, డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పి అనుకోవచ్చుగా. డిప్లీషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఈ ఒక్క స్పెసిఫిక్ ప్యాథోజన్కి కావాల్సిన ఫుడ్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియాలో అయిపోయిందని చెప్పి అనుకోండి. అంటే ఒక నేచురల్ రిసోర్స్ అనేవి ఆ యొక్క ప్యాథోజన్కి కావాల్సిన నేచురల్ రిసోర్సెస్ అనేవి అయిపోతే ఇదేం చేస్తుందని చెప్పండి, ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఆ స్పెసిఫిక్ లొకేషన్ నుంచి వేరే స్పెసిఫిక్ లొకేషన్లోకి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు, నేచురల్ రిసోర్సెస్ ఎప్పుడు కూడా మనకి లిమిటెడ్గానే మనకి నేచురల్గా లభిస్తాయి, ఓకేనా, అన్లిమిటెడ్గా లభించు. సో కాబట్టి ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఆ స్పెసిఫిక్ లొకేషన్లోంచి కొత్త లొకేషన్కి ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేచురల్ రిసోర్సెస్ వెతుక్కోవడం కోసం కూడా ట్రావెల్ చేయొచ్చు కదా. సో హోస్ట్ కోసం ట్రావెల్ చేయొచ్చు, నేచురల్ రిసోర్స్ కోసం ట్రావెల్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఈ స్పెసిఫిక్ లొకేషన్లో ఈ యొక్క ప్యాథోజన్ మాత్రమే ఉంటుందా, ఈ ప్యాథోజన్ మాత్రమే ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్లో మనకి పిథియం ఉంటుంది, ఫైటోప్తెరా ఉంటుంది, అదేవిధంగా మనకి చాలా అదర సాయిల్ బోర్న్ ఫంగస్ ఉంటాయి. అంటే మనకి ఫిజేరింగ్ కావచ్చు, ఓకేనా, రైజోక్టీనియా కావచ్చు, స్క్లిరోషియం కావచ్చు. ఇప్పుడు ఈ ప్యాథోజన్ బతుకుతుంది, ఇక్కడ ఫైటోప్తెరా బతుకుతుంది, మిగిలిన ప్యాథోజన్ కూడా బతుకుతున్నప్పుడు ఏ ప్యాథోజన్ ఆ ప్యాథోజన్ కదండి ఫుడ్ కోసం ట్రై చేస్తే పక్క ప్యాథోజన్ బతకాలని చెప్పి ఈ ప్యాథోజన్ అయితే ఉండదుగా. దాన్ని మనం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్పి కాన్సెప్ట్ యూజ్ చేసుకో, చార్లెస్ డార్విన్ గారు చెప్పింది. సో సింపుల్గా ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు అయితే ఏ ఆర్గానిజం కూడా తన సొంత డెవలప్మెంట్ కోసం సొంత ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరొక ఆర్గానిజం చేత కాంపిటీషన్ పడాల్సి వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఏం చేస్తుందని చెప్పండి, ఎక్కడైతే తక్కువ కాంపిటీషన్ అనేది ఆ యొక్క ఫంగస్ అనేది సెన్స్ చేస్తుందో, ఆ యొక్క మైక్రో ఆర్గానిజం సెన్స్ చేస్తుందో, ఆ యొక్క లొకేషన్స్కి వెళ్ళి ఇది బతకడానికి ట్రై చేస్తుంది కదా. సింపుల్గా టు ఎస్కేప్, టు రెడ్యూస్ ద కాంపిటీషన్, ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయొచ్చు కదా. అదేవిధంగా తన యొక్క లైఫ్ సైకిల్ని, తన యొక్క పాపులేషన్ పెంచుకోవడానికి కూడా ఈ యొక్క ప్యాథోజన్ అనేది వేరొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రై చేయొచ్చు కదా. అదేవిధంగా ప్యాథోజన్ అనేది మనకి నేచురల్ హజార్డ్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా. సో ఈ విధంగా ప్యాథోజన్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ లిస్ట్ అవుట్ చేసినట్టు కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ కోసం కూడా ప్యాథోజన్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్ప్లేస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ప్లేస్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను మీకు చెప్తాను. సో అసలు ప్లాంట్ పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ
ప్లాంట్ పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్పర్సల్ అనేది వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ ఇంతకు మనం ఏం చేసామండి, ప్యాథోజన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాం కదా. సింప్లీ ప్యాథోజన్ అనేది అన్ని ఫ్యాక్టర్స్ని కలుపుకోగా తన యొక్క లైఫ్ సైకిల్ అనేది సింపుల్గా కంటిన్యూ చేయడానికి, ఓకే, సింపుల్గా తన యొక్క జనరేషన్స్ని కంటిన్యూ చేయడానికి డిస్పర్సన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక లొకేషన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి, ఆర్ఎల్స్ సింపుల్గా నేను ఒకటి చెప్తానండి. మనకి బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ ఉంటుంది కదా, బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ అనే ప్యాథోజన్ ఉంటుంది, ఓకేనా. దాన్ని ఈ యొక్క ప్యాథోజన్ ఏం చేస్తుందని చెప్పంటే తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్కి, ఆర్ఎల్స్ పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా ఈ ప్లేసుల్లోకి ఈ యొక్క ప్యాథోజన్ అనేది ట్రావెల్ చేస్తుంది. దేని ద్వారా ట్రావెల్ చేస్తుంది? గాలి ద్వారా ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి ఒక స్పెసిఫిక్ ప్యాథోజన్ అనేది మనకి వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి అనుకోండి. నేను ఒక ఉదాహరణ చెప్తున్నానండి, ఓకేనా. వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి అనుకోండి. ఇక్కడ కూడా ఈ యొక్క తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్కి ఒక వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి అనుకోండి. ఆర్ఎల్స్ మెకానిజం ఏదైనా కానీ సీడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి అనుకోండి. సో ఒక ప్యాథోజన్ అనేది ఏ మెకానిజం ద్వారా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో, ఒక ప్యాథోజన్ అనేది ఏ మెకానిజం ద్వారా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నామని చెప్పి అనుకోండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి ఈ యొక్క ప్యాథోజన్ అనేది వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి మనం తెలుసుకుంటే, మనకు ఒక ఐడియా ఉంటే మనం సింపుల్గా ఏం చేస్తాం, ఈ యొక్క వాటర్ని ఆర్ఎల్స్ ఆరిజిన్ ఆఫ్ ప్యాథోజినేటెడ్ వాటర్ని ఆర్ సోర్స్ని మనం ఏం చేస్తామండి, సింపుల్గా డిస్ట్రాయ్ చేస్తాం కదా, లేకపోతే మనం దీన్ని ట్రీట్మెంట్ చేస్తాం కదా, ట్రీట్మెంట్ చేసి ప్యాథోజన్ మొత్తం నాశనం చేస్తాం కదా. అంటే సింపుల్గా నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వన్స్ ఈ యొక్క డిస్పర్సల్ అనేది మనకి తెలిసినట్టయితే, వన్స్ ఒక ప్యాథోజన్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుందో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం ఐడియా తెచ్చుకున్నట్లయితే, ఇప్పుడు అది ప్యాథోజన్ ట్రావెల్ చేసే ఆ యొక్క ట్రావెలింగ్ మెకానిజంని మనం స్టాప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం స్టాప్ అవుతుంది కదా. సో సింపుల్గా డిసీజ్ యొక్క స్ప్రెడ్ని మనం ఆపొచ్చుగా. డిసీజ్ స్ప్రెడ్ని మనం ఆపినట్టుగా అయితే ఆటోమేటిక్గా ప్యాథోజన్ యొక్క లైఫ్ సైకిల్ మనం ఆపొచ్చుగా, ప్యాథోజన్ యొక్క లైఫ్ సైకిల్ని ఆపడం కోసం. సో ఈ విధంగా పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క డిస్పర్షన్ మనం తెలుసుకోవడం ద్వారా ప్యాథోజన్ యొక్క లైఫ్ సైకిల్ కంటిన్యూ అవ్వకుండా మనం చూసుకుంటాము. అదేవిధంగా ప్యాథోజన్ యొక్క డిసీజ్ స్ప్రెడ్ని అవ్వకుండా మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్పర్సల్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ యొక్క సైడ్లో మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూసుకున్నట్టయితే, అసలు ఈ యొక్క ఇప్పుడు నేను మీకు చెప్పని చూసానండి సేమ్ పాయింట్, పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిస్పర్షన్ని ఆపడం ద్వారా మనకేంటి ఉపయోగం అని చెప్పి చూసుకుంటే, సింపుల్గా ఈ యొక్క ఇన్ఫెక్షన్ చైన్ని మనం బ్రేక్ చేసినట్టుగా అయితే అవుతాం, సింపుల్గా ప్యాథోజన్ స్ప్రెడ్ని మనం బ్రేక్ చేసినట్టుగా అవుతాము. అదేవిధంగా డిసీజ్ స్ప్రెడ్ని మనం బ్రేక్ చేసినట్టు వాటిలో అవుతాం, ఓకేనా. సో ఇది అసలు బేసికలీ ఈ యొక్క ప్యాథోజన్ అనేది డిఫరెంట్ ప్యాథోజన్స్ మనకు ఉన్నాయి. అవి ఏ విధంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్మిట్ అవుతాయో మనం జనరలైజ్డ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగై అనేది స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఈ విధంగా ఫంగై స్పోర్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని స్పోరులేషన్ అని చెప్పంటారు. ఈ యొక్క స్పోర్స్ అనేవి సాధారణంగా రెండు రకాలు. ఒకటి సెక్సువల్ స్పోర్స్, వీటిని మనం ఏం చెప్పంటారంటే ఎగ్జాంపుల్స్, వీటిని పర్ఫెక్ట్ స్పోర్స్ అంటారు. ఇవన్నీ మీకు అగ్రెసివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు, జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఊస్పోర్స్, అదేవిధంగా యాస్కోస్పోర్స్, జైగోస్పోర్స్,
బెసిడియోస్పోర్స్. అదే మనం అసెక్షువల్ స్పోర్స్ని తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్స్ సింపుల్ వీటన్నిటిని కలిపి మనం కొనిడియా అని చెప్పంటారు. కొనిడియా. ఓకే, ఇవి కాకుండా కొన్ని రెస్టింగ్ స్పోర్స్ని కూడా, రెస్టింగ్ స్పోర్స్ని ఆర్ ఎల్స్ రెస్టింగ్ స్ట్రక్చర్స్ని మనకి ఫంగై అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. వీటికి సంబంధించిన వరకు ఎగ్జాంపుల్స్ అనేవి నేను ప్రీవియస్ లెక్చర్లో మీకు చెప్పాను. ఒకసారి మీకు ఇవి చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఉదాహరణకి నేను మీకు ఒకటి రాసిన, మనకి చాలా వరకు ఓస్పోర్స్ అనేవి రెస్టింగ్ స్పోర్స్గా పనిచేస్తాయి. అదేవిధంగా థిక్ అండ్ హైఫే, పెర్తీషియా, ఎక్స్ట్రా ఇవన్నీ కూడా మనకి రెస్టింగ్ స్ట్రక్చర్స్గా పనిచేయడం వల్ల ఇవి ఏం చేస్తాయి, కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో స్పోర్స్గా కూడా యాక్ట్ చేస్తాయి. సో ఫంగై ఈ విధంగా మనకి. సో నెక్స్ట్ బ్యాక్టీరియా ఏ విధంగా చేస్తుందని చెప్పంటే, బ్యాక్టీరియా అనేది ఊజ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఊజ్ అంటే ఒక వైటిష్ లిక్విడ్. ఈ యొక్క లిక్విడ్లో బ్యాక్టీరియా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ యొక్క లిక్విడ్లో కొన్ని సందర్భాలు ఏం చేస్తుందని చెప్పంటే, కొన్ని మనకి ఫస్ట్ మనకి కనుక్కున్నారు కదా బ్యాక్టీరియా అనేది ఏదండి, ఫైర్ బేటా ఫ్యాపుల్ ఉంది కదా, ఎర్వినియా అమ్లోరా. సో ఆ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుందని చెప్పంటే కొన్ని సందర్భాల్లో కొన్ని థిక్ స్టాండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను మీకు అగ్రిగేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి కూడా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఊజ్ ఉంది చూసారండి, ఊజ్ అనేది మనకి కొన్ని సందర్భాలు ఏం చేస్తుందని చెప్పంటే కొన్ని స్ట్రాండ్స్లుగా, కొన్ని బిల్లలుగా, చిన్న ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఇదేం చేస్తుందని చెప్పంటే మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్తో కానీ లేకపోతే సీడ్స్తో కానీ కలిసిపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఫంగై చూసాము, బ్యాక్టీరియా చూసాము, వైరస్, అట్ ద సేమ్ టైం ఫైటోప్లాజ్మా. ఇవేవి కూడా ఇటువంటి స్ట్రక్చర్స్ ఏట్లీ ప్రొడ్యూస్ చేయలేదండి. ఇవి సింపుల్గా ఏం చేస్తాయని చెప్పంటే ఈ యొక్క వెక్టార్స్ మీద మెజారిటీ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ విధంగా ఫంగస్ అనేది స్పోరులేషన్ ద్వారా ఆర్ స్పోర్ ప్రొడక్షన్ ద్వారా, బ్యాక్టీరియా అనేది ఊజ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ప్యాథోజన్స్ అనేవి రిమైనింగ్ ప్యాథోజన్స్ అనేవి లైక్ వైరస్ కానీ ఫైటోప్లాజ్మాస్ కానీ వెక్టర్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్మిట్ అయ్యింది. అర్థమైందా? సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ మనం చూసుకున్నట్లయితే అసలు డిస్పర్సల్ ఇన్ టైం, నెక్స్ట్ వన్ డిస్పర్సల్ ఇన్ స్పేస్. సాధారణంగా మీకు ఇది టెక్స్ట్ బుక్లో ఇండైరెక్ట్ మేనర్లో ఇచ్చారు. ఇక్కడ నేను మీకు జస్ట్ ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. సో డిస్పర్సల్ ఇన్ టైం, డిస్పర్సల్ ఇన్ స్పేస్ అంటే సింపుల్గా ఒక ప్యాథోజన్ అనేది సాధారణంగా ఇది లాంగ్ టైం తీసుకుందని చెప్పనుకోండి స్ప్రెడ్ అవ్వడానికి. లైక్ ఫర్ సే 18 years, 10 years, 25 years ఒక ప్యాథోజన్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి తీసుకుంటే, ప్యాథోజన్ ఈ విధంగా స్ప్రెడ్ అవ్వడానికి తీసుకున్న టైం మెకానిజం పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినప్పుడు దీన్ని మనం సింప్లీ డిస్పర్స్ ఇన్ టైం మేనర్ అని చెప్పంటారు. దీన్ని మనం టెంపోరల్ మీన్స్ ఆఫ్ ప్యాథోజన్ స్ప్రెడ్ అని చెప్పి అంటారు. టెంపోరల్ అంటే టైం బీయింగ్లో, అంటే ప్యాథోజన్ అనేది సింపుల్గా ఎంత టైంలో స్ప్రెడ్ అవ్వడానికి టైం తీసుకుంటుందో దాన్ని మనం సింపుల్గా డిస్పర్స్ ఇన్ టైం అని చెప్పంటారు. ఇప్పుడు ఇంత టైంలో కూడా 18 years కానీ 10 years కానీ 25 years కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం డ్యూరేషన్ అది ప్యాథోజన్ బట్టి మారుతూ ఉంటుంది. ఆ యొక్క ఈ యొక్క డ్యూరేషన్ అంతా కూడా ప్యాథోజన్ అనేది సింపుల్గా ఏం చేస్తుందండి, హైబర్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఆర్ ఎల్స్ సింపుల్గా రెస్ట్ తీసుకొని ఇది ఏం చేస్తుందంటే అన్ని సంవత్సరాల పాటు వైబుల్గా ఉంటుంది. అంటే ప్యాథోజన్ అనేది హోస్ట్కి మళ్ళీ ఎప్పుడైతే హోస్ట్ వస్తుందో, ఎప్పుడైతే దొరుకుతుందో ఎంబటినే మళ్ళీ ఒక మ్యాసివ్ అటాక్ చేసి హోస్ట్ని కొలనైజ్ చేసే, సింపుల్గా డిసీజ్ని కలగజేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. దీన్ని మనం ఏమని చెప్పంటారంటే సీ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ దీన్ని వైబిలిటీ ఆఫ్ సీడ్ అని చెప్పి అనుకోవచ్చుగా. సో సింపుల్గా దాన్ని పెథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అప్లై చేసుకున్నప్పుడు దాన్ని ప్యాథోజన్ వైబిలిటీ ఆర్ ఎల్స్ మనం ఇనాక్యులం వైబిలిటీ అని చెప్పి అంటారు. అర్థమవుతుందా? సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటండి, మనం రెస్టింగ్ స్పోర్స్ ఉన్నాయి కదా, రెస్టింగ్ స్పోర్స్ ఆర్ ఎల్స్ స్ట్రక్చర్స్, ఇవేం చేస్తాయి, ఇన్యాక్టివ్గా ఉంటూ కొంతకాలం పాటు ఎప్పుడైతే ప్యాథోజన్
అవైలబుల్ కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయి, అవి వెంటనే హోస్ట్ అన్ని కలగగానే హోస్ట్ని అటాక్ చేస్తాయి. సో ఇవి రెస్టింగ్ తీసుకుంటున్నాయి కదా ఈ యొక్క డార్మెంట్ ఫోర్స్, డార్మెంట్ స్ట్రక్చర్స్ అనేవి. సో ఇవి మనకి స్పెసిఫికల్లీ డిస్పర్సల్ ఇన్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఎగ్జాంపుల్కి మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు డిస్పర్సల్ ఇన్ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు సాధారణంగా సింపుల్గా ఒక ప్లేస్ టు ప్లేస్ ఒక ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో ఆ యొక్క మెకానిజంని మనం ఏం చెప్పంటారంటే స్పాషియల్ మీన్స్ అని చెప్పంటారు. స్పాషియల్ మీన్స్ ఆర్ స్పేషియల్ మీన్స్ అని చెప్పాము మనం ఇక్కడ వాడతాం. అంటే సింపుల్గా డిస్పర్సల్ ఇన్ స్పేస్ అని చెప్పంటే మనకి ఒక ప్లేస్లోంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలోంచి ఏదైనా ఒక ప్యాథోజన్ అనేది ఓకే వేరే ఏదైనా అదర్ ఫారెన్ కంట్రీకి వెళ్ళిందని చెప్పి అనుకోండి, ఓకేనా. లేదు విత్ ఇన్ ది ఇండియాలో వెస్ట్ బెంగాల్ అని చెప్పి ఒక ప్లేస్లోంచి మనకి ప్యాథోజన్ అనేది కేరళకి ట్రాన్స్మిట్ అయ్యిందని చెప్పి అనుకోండి. అంటే ఏంటి, ఇది ప్లేస్ టు ప్లేస్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్పర్సల్ అనేది ఈ విధంగా జరుగుతుంది. టైం పాయింట్ ఆఫ్ డిస్పర్సల్ అంటే డామినేషన్ ద్వారా జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది. సో ఇక్కడ మనం ఈ యొక్క డిస్పర్సల్ ఇన్ స్పేస్ని మనం ఒకసారిగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి డైరెక్ట్ ఆర్ యాక్ట్ ఆర్ అటానమస్ డిస్పర్సల్, సెకండ్ వన్ ఈస్ ఇండైరెక్ట్ ఆర్ ప్యాసివ్ డిస్పర్సల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు డిస్పర్సల్ ఆఫ్ ప్లాంట్ ప్యాథోజన్ మనం 2 టైప్స్గా మనం వివరించుకున్నాం. అది కూడా స్పెసిఫికల్లీ బేస్డ్ ఆన్ స్పెషల్ మీన్స్లో. సో అది సాధారణంగా 2 టైప్స్. ఒకటి మనకి డైరెక్ట్ ఆర్ యాక్టివ్ ఆర్ అటానమస్ డిస్పర్సల్ అండ్ అనదర్ వన్ ఈస్ ఇండైరెక్ట్ ఆర్ ప్యాసివ్ డిస్పర్సల్. సో ఇప్పుడు మనం ఈ యొక్క డైరెక్ట్ ఆర్ యాక్టివ్ డిస్పర్సల్ మనం గమనించినట్లయితే సాధారణంగా డైరెక్ట్ డిస్పర్సల్ ఆర్ యాక్టివ్ డిస్పర్సల్ అని చెప్పి మనం వీటిని పిలుస్తారని చెప్పంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఏవి లేకుండా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ లైక్ వాటర్ కానీ ఆర్ విండ్ కానీ ఆర్ రెయిన్ వాటర్ కానీ ఆర్ వెక్టర్స్ కానీ ఇవేవీ లేకుండా సింపుల్గా సాయిల్ ద్వారా, సీడ్ ద్వారా, ప్లాంటింగ్ మెటీరియల్ ద్వారా ప్యాథోజన్స్ అనేవి సింప్లీ అగ్రానమిక్ ఆపరేషన్స్ ద్వారా ఇండైరెక్ట్గా ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ సహాయం లేకుండా హోస్ట్ నుంచి ఒక హోస్ట్కి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ అవుతున్నట్టయితే దాన్ని మనం యాక్టివ్ డిస్పర్సల్గా మనం పిలుచుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఇండైరెక్ట్ ఆర్ ప్యాసివ్ డిస్పర్సల్ అంటే మనకి సింపుల్గా ఏంటంటే డిస్పర్సల్ అనేది కంప్లీట్లీ ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ని డిపెండ్ అయ్యి జరిగిందని చెప్పి అనుకోండి. అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీ అంటే ఏంటి, ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, అవి ఇన్సెక్ట్స్ ఆర్ వెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా విండ్ కావచ్చు, వాటర్ కావచ్చు, రెయిన్ వాటర్ కావచ్చు, ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు, ఓకేనా, ఏ మెకానిజం అయినా కావచ్చు. సో ఈ యొక్క ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ద్వారా ప్యాథోజన్ అనేది స్ప్రెడ్ అయితే దాన్ని మనం పాసివ్ డిస్పర్సల్ ఆర్ ఇండైరెక్ట్ డిస్పర్సల్గా మనం పిలుచుకుంటాం. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఆర్ యాక్టివ్ ఆర్ అటానమస్ డిస్పర్సల్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో డైరెక్ట్ డిస్పర్సల్ అనేది ఆర్ యాక్టివ్ డిస్పర్సల్ అనేది సాధారణంగా ఈ డిఫరెంట్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఒకటి సీడ్ ద్వారా జరుగుతుంది, సెకండ్ సాయిల్ ద్వారా జరుగుతుంది, థర్డ్ ప్లాంట్ కానీ ప్లాంట్ మెటీరియల్స్గా మనం యూజ్ చేస్తాం కదా, సీడ్ మెటీరియల్స్గా యూజ్ చేస్తాం, ప్లాంట్ పార్ట్స్ ద్వారా కూడా జరుగుతుంది. సో అసలు సీడ్ ద్వారా ఈ విధంగా జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సాధారణంగా సీడ్ అనేది కంటామినేషన్ ద్వారా జరుగుతుంది. సీడ్ యొక్క ఎక్స్టర్నల్గా ఉండి ప్యాథోజన్ అనేది సీడ్ యొక్క ఎక్స్టర్నల్ మెకానిజం ద్వారా ఉండి జరుగుతుంది. అదేవిధంగా ప్యాథోజన్ అనేది సీడ్ యొక్క ఇంటర్నల్గా ఉండి డిస్పర్సల్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఈ యొక్క డిస్పర్సల్ని మనం సాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే డిస్పర్సల్ ఇన్ ద సాయిల్, డిస్పర్సల్ బై ద సాయిల్. అంటే సింప్లీ డిస్పర్సల్ ఇన్ ద సాయిల్ అని చెప్పంటే సాయిల్ లోపల, డిస్పర్సల్ బై ద అంటే సాయిల్ ద్వారా అని మీనింగ్ వస్తుంది. ఓకేనా. ఇవన్నీ కూడా నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండింటికి కూడా. మీకు యాక్చువల్గా మీకు టెక్స్ట్ బుక్లో లేవండి, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు టెక్స్ట్ బుక్లు లేవు. వీళ్ళు ఏం చేశారని చెప్పంటే అంటే ఇన్ బ్రీఫ్గా అడిగినట్టుగా ఇచ్చి ఇవ్వనట్టుగా అక్కడక్కడ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసి ఇచ్చారు. మీకు డైరెక్ట్గా అడగాలని చెప్పంటే లైన్ టు ద లైన్ మీకు అడిగి ఇచ్చేస్తారు ఎగ్జామినేషన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా డిసీజ్ రైస్ బ్లాస్ట్ అనేది దేనివల్ల వస్తుంది అని చెప్పి సైంటిఫిక్గా అడగచ్చు, లేకపోతే ప్యాథోజన్, బ్యాక్టీరియా, వైరస్ సంథింగ్ అడగచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్ పీపుల్ థింక్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఎగ్జామ్, వీ హ్యావ్ టు కండక్ట్ ఎగ్జామ్ ఇన్ ఎ డిఫికల్ట్ మేనర్ అని వాళ్ళు థింక్ చేసినట్టయితే
బిట్స్ని స్పెసిఫికల్లీ మీకు తిప్పి అడగాలని చెప్పి వాళ్ళు ట్రై చేసినప్పుడు మీకు ఇచ్చిన సిలబస్నే ఇచ్చిన టాపిక్స్ని డిఫరెంట్గా అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారండి. బేసికల్లీ ఈ మధ్యన కాంపిటీషన్ చాలా ఎగ్జామ్స్లో పెరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ మీన్స్ టైంలో వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ నేర్చుకునే ఈ యొక్క ప్లాట్ఫామ్లో నేర్చుకునే స్టూడెంట్స్ వాళ్ళు కాన్సెప్చువల్గా క్లారిటీగా ఉండాలి, రీజనబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా కాన్సెప్ట్ని కూడా డిఫరెంట్ యాంగిల్స్లో డైమెన్షన్స్లో నేర్చుకోవాలని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు చెప్తున్నాను. ఇది మీకు ఎక్కడికి కూడా వృధాగా పోదు. వన్స్ మీరు బీఎస్సీ అగ్రికల్చర్లోకి వెళ్ళిన తర్వాత లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్లోకి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ అన్ని కూడా సేమ్ ఇవే. బట్ అక్కడ మీరు ఇంకా రీజనబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ వై అనే అదేవిధంగా ఇంకొద్ది డెప్త్గా నేర్చుకుంటారు. ఇక్కడ మీరు సూపర్ఫిషియల్గా నేర్చుకుంటున్నారు. అర్థమవుతుందండి. సో పేషెన్స్తో ఉండండి. లెక్చర్ ఇంకా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి, వినడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఐ హోప్ నేను మీకు చెప్తే లెక్చర్స్ అన్ని కూడా అర్థమవుతాయని చెప్పనుకుంటున్నాను. ఓకే, సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క యాక్టివ్ డిస్పర్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో అసలు ఈ యొక్క యాక్టివ్ డిస్పర్స్లో మనం డిస్కస్ చేయడానికంటే ముందు మనం ఏం చేయాలని చెప్పంటే ఈ యొక్క సీడ్ ద్వారా ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది ప్యాథోజన్ అనేది అనే దాని గురించి జస్ట్ ఒక బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సో మనం దీనికి స్లైడ్ని తీసుకుందాం, ఒక బ్లాక్ తీసుకుందాం. సో సీడ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ assume that this is a seed. ఓకేనా? seed coat or simply external cover. Internal parts of seed. ఓకేనండి. సో సాధారణంగా సీడ్ను ఉపయోగించుకొని ప్యాథోజన్ అనేది ఇన్ఫెస్టేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ సింపుల్గా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా. ఎక్స్టర్నల్ అంటే బయట, ఇంటర్నల్ అంటే లోపల. ఓకేనా? సో ఒక ప్యాథోజన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీడ్ బోర్న్ ప్యాథోజన్స్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. స్మట్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్స్ చెప్పడం కంటే జస్ట్ నేను ఒక జనరలైజ్ పార్ట్ ఆఫ్ చెప్తాను. ఎక్స్ అనే ఒక ప్యాథోజన్ ఉంది. ఈ యొక్క ఎక్స్ అనే ప్యాథోజన్ అనేది ఏం చేస్తుందని చెప్పంటే సీడ్ యొక్క బయటన అంటే విత్తనం యొక్క బయటన కాంటాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని విత్తనం యొక్క బయటన ఆర్ విత్తనం మీదన ఇంటర్నల్గా ఎటువంటి రీజన్స్ అంటే ఎంబ్రియో కానీ ఎండోస్పర్మ్ కానీ లోపల ఉన్న ఎటువంటి సీడ్ యొక్క పార్ట్స్తో అటాచ్మెంట్ అవ్వకుండా సింపుల్గా ఓన్లీ సీడ్ యొక్క బయటను మాత్రమే, సీడ్ యొక్క అవుటర్ లేయర్లో మాత్రమే కాంటాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండి కాంటాక్ట్తో ఉండి ఒక ప్లేస్లోంచి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్మిట్ అయ్యింది అని చెప్పి అనుకోండి. దీనినే మనం ఎక్స్టర్నల్లీ సీడ్ బోర్న్ ఫంగై ఆర్ డిసీజ్గా మనం పిలుస్తాం. అంటే సింపుల్గా ప్యాథోజన్ యొక్క ప్రెజెన్స్ అనేది సీడ్ యొక్క బయటని మాత్రమే ఉంటుందండి. ఓకేనా? అదే ప్యాథోజన్ అనేది సీడ్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ అయినా ఓకేనా ఎంబ్రియో
ఆర్ ఎండోస్పెర్మ్ అదర్ సీడ్ పార్ట్స్తో ఓకేనా ఒక రిలేషన్షిప్ అనేది స్పెషల్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే దీన్ని మనం ఇన్వేజన్ అని చెప్పంటారు ఆర్ ఇన్ఫెక్షన్ అని చెప్పంటారు. అర్థమవుతుందా? సో ఒక ప్యాథోజన్ అనేది సీడ్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్తో ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఓకేనా సీడ్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్తో రిలేషన్షిప్ పెట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్లోకి ట్రాన్స్మిట్ అయ్యిందని చెప్పి అనుకోండి, దాన్ని మనం ఏం చెప్పనొచ్చు, లోపల ఉంది కాబట్టి ఇంటర్నల్ సీడ్ బాండ్ డిసీజ్ అని చెప్పనొచ్చు. అర్థమవుతుందండి? సో ఇది ఈ రెండింటికి ఉన్న తేడా. సో అది కాకుండా అసలు సీడ్ యొక్క ఇన్ఫెస్టేషన్ అని, ఇన్ఫెక్షన్ అని, కంటామినేషన్ అని చెప్పి ఇలా కొన్ని పదాలు వాడతారు. సో అసలు సీడ్ యొక్క కంటామినేషన్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. సీడ్ యొక్క కంటామినేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ట్రే అని చెప్పి అనుకోండి. ఈ ట్రేలో కొన్ని యాపిల్స్ మనం యాపిల్ లేదు బట్ అనుకోండి ఓకే విల్ ట్రై. ఆరెంజ్లోకి వచ్చిందండి ఇది, యాపిల్ కాకుండా. ఇట్స్ ఓకే. సో బేసికల్లీ ఇది ఒక ట్రే అండి, యాపిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో ఈ యాపిల్ నేను ఏం చేస్తున్నాను, జమ్మూ అండ్ కాశ్మీర్లోంచి ఓకేనా హైదరాబాద్ తీసుకొచ్చి మా యొక్క ఫామ్లో కల్టివేషన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో నేనేం చేస్తాను, యాపిల్స్లో ఫ్రూట్స్ మొత్తాన్ని సీడింగ్ చేసే మెకానిజం ఉందని చెప్పాను. నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నానండి ఓకేనా. సో ఈ యొక్క యాపిల్ ఫ్రూట్ మొత్తాన్ని నేను సీడ్గా యూజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా యాపిల్ ఫ్రూట్స్. ఇది కాకుండా ప్యాథోజన్ యొక్క పార్ట్స్ ఆర్ సింప్లీ వీటిల్ని ఇనాకులం అని చెప్పి అనుకోవచ్చుగా. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు, డార్మెంట్ స్పోర్స్ ఆర్ ఎల్స్ స్ట్రక్చర్స్ ఓకేనా. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే స్మట్ ఫంగై ఉంటుంది కదండి. స్మట్ ఫంగై అనేది స్మట్ స్పోర్స్ మొత్తాన్ని కూడా కొన్ని బాల్స్గా ప్రొడ్యూస్ చేస్తుంది, స్మట్ బాల్స్. వీటిని మనం స్మట్ సోరీ అని చెప్పంటారు, స్మట్ సోరీ అని చెప్పంటారు. అదేవిధంగా ఎర్గాట్ డిసీజ్ ఉంటుంది కదా, ఎర్గాట్ డిసీజ్ ఏం చేస్తుంది చెప్పంటే బ్లాక్ టు బ్రౌన్ కొన్ని బాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫింగర్ లైక్ బాడీస్ని. వాటిని ఎర్గాట్ బాడీస్ అని చెప్పంటారు, ఎర్గాట్ బాడీస్. అంటే సింపుల్గా ప్యాథోజన్ యొక్క ఎనాకులమైన స్మట్ సోరే కానీ, ఎర్గాట్ బాడీస్ కానీ, ఆర్ సింపుల్గా కూడా డార్మెంట్ స్పోర్స్ అనేవి హోస్ట్తో స్పెసిఫికల్లీ కూడా ఈ యొక్క ఫ్రూట్స్తో కానీ సీడ్స్తో కానీ ఎటువంటి కాంటాక్ట్ లేకుండా వితౌట్ కాంటాక్ట్ సెపరేట్ ఎంటిటీస్గా ఆర్ సెపరేట్ బాడీస్గా ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్మిట్ అవుతాయండి. ఇవి హోస్ట్తో కానీ సీడ్తో కానీ ఎటువంటి కాంటాక్ట్లో ఉండవు, ఎటువంటి ఇన్ఫెక్షన్ జరిగి ఉండదు, ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు హోస్ట్కి ప్యాథోజన్కి. బట్ సపరేట్గా ప్యాథోజన్ అనేది ఫ్రూట్స్ ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతున్నాయి అవి కూడా ఆ విధంగా ట్రాన్స్మిట్ అయిపోతాయి. దీనిని మనం ఏం చెప్పనుకోవచ్చు, సీడ్ కంటామినేషన్ అని చెప్పనుకోవచ్చు. సీడ్ కంటామినేషన్ అర్థమైందండి. సో ఇప్పుడు
సీడ్ ఇన్ఫెస్టేషన్కి సీడ్ ఇన్ఫెక్షన్కి తేడా ఏంటనేది మనం నెక్స్ట్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సీడ్ ద్వారా డిస్పర్సల్ ఏ విధంగా జరుగుతుందని చెప్పంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి, సీడ్ కంటామినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? స్మట్ ఆఫ్ పౌడర్ మిల్డ్యూ యొక్క స్మట్, అదేవిధంగా ఎర్గోట్ ఆఫ్ రే. ఓకేనా? సో ఈ రెండు కూడా స్మట్ డిసీజ్ అనేది స్మట్ సోరైన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఎర్గట్ బాడీస్ అనేది ఎర్గట్ ఫంగై అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఫెనర్గోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి సీడ్ని ప్రొడ్యూస్ చేస్తాయిగా. అదేవిధంగా నెమటోడ్స్ ఉన్నాయి కదా, నెమటోడ్స్ ఏం చేస్తాయి? ఎగ్లను ప్రొడ్యూస్ చేస్తాయిగా, సిస్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయిగా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి? సీడ్తో డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ ఏం చేయకుండా సెపరేట్గా ఎంటిటీస్గా సీడ్ లాట్తో పాటు ప్రయాణం చేస్తాయి. వీటిని ఈ విధంగా జరిగే మెకానిజంని మనం సీడ్ కంటామినేషన్ అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనం అదే సీడ్ ఎక్స్టర్నల్ సీడ్ బౌండ్ మెకానిజం మనం చూసుకున్నట్లయితే మనకి స్టింకింగ్ స్మట్ ఆఫ్ వీట్ ఉంది కదా. స్టింకింగ్ స్మట్ ఆఫ్ వీట్ అనేది ఎక్స్టర్నల్ మెకానిజం ద్వారా 18 సంవత్సరాల పాటు ఉంటుందండి వైబుల్గా. 18 సంవత్సరాల తర్వాత కూడా ఇది డిసీజ్ని కలగజేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ స్టింకింగ్ స్మట్ ఆఫ్ వీట్. ఇంటర్నల్గా చూసుకుంటే ఎగ్జాంపుల్ లూస్ స్మట్ ఆఫ్ వీట్. ఇస్టులాగో నుడా ట్రిట్సే అని చెప్పంటారు. దీన్ని ఇస్టులాగో సెగటం కొత్త పేరు. ఈ అవసరం లేదండి మీకు ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇప్పుడు మనం సీడ్ ఇన్ఫెక్షన్కి సీడ్ ఇన్ఫెస్టేషన్కి చూద్దామండి. సీడ్ ఇన్ఫెస్టేషన్ అంటే సింపుల్గా ఎటువంటి కాంటాక్ట్ ఉండదు, ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉండదు. రిలేషన్షిప్ అనేది ప్యాథోజన్కి హోస్ట్కి మధ్యలో ఉండదు. సీడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పంటే ప్యాథోజన్కి ప్లస్ హోస్ట్కి మధ్యలో రిలేషన్షిప్ అనేది ఉంటుంది, ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఓకేనా? సో దీనిని సీడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పంటారు. ఎటువంటి రిలేషన్ లేకపోతే దాన్ని ఏమని చెప్పంటారండి? సీడ్ ఇన్ఫెస్టేషన్ అని చెప్పంటారు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ చూద్దాం మనం. సో నెక్స్ట్ సాయిల్, డిస్పర్సల్ ఇన్ సాయిల్, అదేవిధంగా డిస్పర్సల్ బై సాయిల్. సో అసలు డిస్పర్సల్ ఇన్ సాయిల్, డిస్పర్సల్ బై సాయిల్ అంటే ఏంటంటే ఇవి అన్ని కూడా కాన్సెప్షువల్స్ అండి, అందుకే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకోసమే ఈ వచ్చి కొద్దిగా టైం తీసుకుంటుంది, 1 అవర్ ఇట్లా పడుతుంది. ఐ హోప్ మీరు ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, నేర్చుకుంటారని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సో అసలు డిస్పర్సల్ ఇన్ సాయిల్, సాయిల్ లోపల డిస్పర్సల్ బై సాయిల్ ద్వారా ఈ రెండు ఇక్కడ మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొలం అండి. ఓకేనా? ఈ పొలంలో ఇక్కడ ఒక ప్యాథోజన్ ఉంది, ఇక్కడ ఒక ప్యాథోజన్ ఉంది. ఇదంతా కూడా ఫీల్డ్ సాయిల్. ఒక ప్యాథోజన్ అనేది ఓకేనా ఇక్కడ నుండి అంటే ఇది ఏ అనే ప్లేస్ అని చెప్పనుకోండి, ఇది బి అనే ప్లేస్, సి డి అనే ప్లేస్. ప్యాథోజన్ అనేది ఏ అనే సాయిల్ లోపలేనండి, అంతా కూడా ఈ సాయిల్ లేయర్స్ అని చెప్పనుకుంటే ఎంత కూడా సాయిల్ ప్లాంట్ అని చెప్పి ఇదంతా సాయిల్ లోపల ప్యాథోజన్ ఇక్కడ ఉందండి. లొకేషన్ ఏ బి సి డి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫిక్ ప్యాథోజన్ అనేది విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో 2 days ఆర్ 3 days ఎన్ని డేస్ అయినా తీసుకోండి, ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్ లోపలికి విత్ ఇన్ ద సాయిల్లోనే ఇక్కడ నుండి బి లొకేషన్కి, బి లొకేషన్ నుంచి సి లొకేషన్లోకి, సి లొకేషన్ నుంచి డిలోకి. సో ఇక్కడ నుండి సికి, సి నుంచి డికి సాయిల్ లోపల మాత్రమే జరిగిందని చెప్పనుకోండి, దాన్ని డిస్పర్సల్ ఇన్ ద సాయిల్ అని చెప్పండి, సాయిల్ లోపల అని చెప్పంటారు. ఓకేనా?
అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. ఏ విధంగా జరుగుతుంది అని చెప్పంటే కాంప్లికేటెడ్ మ్యాటరే, బట్ స్టిల్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సో సింపుల్గా మీరు ఇక్కడ ఒక ప్లాంట్ నాటుకున్నారు, ఒక మొక్క వచ్చింది, దీని లైఫ్ సైకిల్ అయిపోయింది, ప్యాథోజన్ దీన్ని ఇన్ఫెక్ట్ చేసింది, గాలి ద్వారా ఇక్కడికి వెళ్ళిందని చెప్పనుకోండి. ఆర్ ఎల్స్ సింపుల్గా ప్యాథోజన్ రూట్స్, సాయిల్ రూట్స్, ఐ మీన్ ప్లాంట్ యొక్క రూట్స్ ఇక్కడే ఉంటాయా, కొద్దిగా స్ప్రెడ్ అయితే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది ఈ యొక్క లొకేషన్కి, ఇలా 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 రూట్స్ అనేవి మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి, ప్యాథోజన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెంట్ మీన్స్ ఉపయోగించుకొని ఇదేం చేస్తుంది, విత్ ఇన్ సాయిల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ ఇన్ సాయిల్ ద్వారా. ఇంకా లేదు, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వాలని చెప్పండి సింపుల్గా మీరు ఒక నెమటోడ్ తీసుకోండి. లాస్ట్ లెక్చర్లో నెమటోడ్స్ కూడా ప్యాథోజన్ ట్రాన్స్మిట్ చేస్తాయని చెప్పాను కదా. నెమటోడ్స్ కొన్ని మ్యాక్సిమం వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. 2 టైప్స్ ఉంటాయి, నేటివ్ వైరస్ అండ్ నెపో వైరస్, అది పక్కన పెట్టేసండి. సో వైరస్ అనేవి నెమటోడ్స్ లోపల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెమటోడ్ అనేది ఈ యొక్క ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్కి వెళ్ళిందండి. అంటే ఇలా సాయిల్ ద్వారా వెళ్ళింది. బి నుంచి సికి వెళ్తుంది, సి నుంచి డికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఈ పొజిషన్ నుంచి బీకి వెళ్ళిందని చెప్పనుకో. నెమటోడ్ అనేది వెళ్ళడానికి 10 days 20 days పట్టిందని చెప్పనుకో. 10 days పట్టిందని చెప్పండి. ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇదంతా ఎక్కడ జరుగుతుంది, సాయిల్ లోపలికి జరుగుతుంది. దీన్నే స్ప్రెడ్ ఆఫ్ ప్యాథోజన్ విత్ ఇన్ ద సాయిల్ అని చెప్పంటారు. అర్థమవుతుందా? అదే బై ద సాయిల్ అని చెప్పంటే సింపుల్గా ఏం లేదు, మనం ఏదైనా ఒక నర్సరీకి వెళ్ళామని చెప్పనుకోండి, ఓకేనా. ఒక నర్సరీకి వెళ్తే మనం గులాబీ మొక్కలు కానీ, ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే సింపుల్గా మనం ఏం కొంటాం, టమాటా మొక్కలు కానీ, వంగ మొక్కలు కానీ, బ్రింజల్ కానీ, ఇవన్నీ కొంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ప్యాథోజన్ అంటే మీకు వాడు ఏం చేస్తాడండి, అమ్మేవాడు మొక్కతో పాటుగా మీకు స్పెసిఫికల్లీ కూడా మీరు హార్టికల్చర్ ప్లాంట్స్ కొన్నారని చెప్పనుకుంటే, హార్టికల్చర్ ప్లాంట్స్ కొంటే వాడు ఏం చేస్తాడు, మొక్కతో పాటుగా సింపుల్గా ఒక పాలిథిన్ కవర్ ఇస్తాడు. బ్లాక్ పాలిథిన్ కవర్లో ఒక మొక్క ఉంటుంది, ఓకేనా. దాన్ని మీ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఒక నర్సరీకి వెళ్ళారండి, ఓకే. నర్సరీలో మీరు ఒక మొక్క కొన్నారు, ఒక బ్లాక్ పాలిథిన్ కవర్ వేసి ఇందులో సాయిల్ ఉంటుంది, రూట్ సిస్టమ్ ఉంటుంది, ఇదంతా కూడా. దీన్ని మీరు ఏం చేశారు, ఇంటికి తీసుకొచ్చుకున్నారు, ఓకేనా. ఇంటి యొక్క హోమ్ గార్డెన్లో, ఇది ఒక హోమ్ గార్డెన్ ఏరియా అని చెప్పనుకోండి, ఇందులో మీరు మొక్క నాటుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథోజన్ ఇందులో ఉందని చెప్పనుకోండి, ప్యాథోజన్ అనేది ఇందులో ఉందని చెప్పనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెమటోడ్ ఉందని నెమటోడ్ ఎగ్స్ ఉన్నాయని చెప్పనుకోండి. మీకు తెలుస్తుంది నెమటోడ్ ఎగ్స్ ఇందులో ఉన్నాయని చెప్పి, మీకు తెలియదు కదా, ఎందుకంటే మన సాయిల్ మొత్తాన్ని మైక్రోస్కోప్ పాయింట్స్ అక్కడ చూడరు, మనకి టైం కూడా ఉండదు, ఓకేనా. సో మనం ఈ మొక్కను తీసుకొచ్చి ఆ బ్లాక్ కవర్ పాలిథిన్ కవర్ తీసేసి ఇక్కడ విత్ ఇన్ ద సాయిల్ మొత్తంతో మొక్క మొత్తాన్ని మనం అందులో పెట్టేసి ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ వేసి ద నెక్స్ట్ మొక్కలు పెంచుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ప్యాథోజన్స్ ఉన్నాయంటే నెమటోడ్ సీడ్స్, నెమటోడ్ యొక్క ఎగ్స్ కానీ, లేకపోతే ఫెనోగమిక్ ప్లాంట్ పారాసైట్ యొక్క సీడ్స్ కానీ, ఫంగై యొక్క స్మట్స్ కానీ, ఎర్గాట్స్ కానీ, డార్మెంట్ స్ట్రక్చర్స్ కానీ ఉన్నాయని చెప్పనుకోండి. మీకు తెలియకుండానే మీరు సాయిల్ ద్వారా ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి మీరు తిరుపతికి ఈ యొక్క మొక్కను పట్టుకెళ్తున్నారని చెప్పనుకోండి, ఓకే. ఏదైనా ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పనుకోండి. విశాఖపట్నం నుంచి తిరుపతికి మీరు యొక్క ప్లాంట్తో పాటుగా ప్యాథోజన్ కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నట్టు కదా. ఇది ఏ విధంగా జరుగుతుంది, సాయిల్ ద్వారా జరుగుతుంది కదా. సో దీనిని మనం డిస్పర్సల్ ఆఫ్ ప్లాంట్ ప్యాథోజన్ బై ద సాయిల్ అని చెప్పంటారు, ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అదే చూసుకుంటే ఈ యొక్క డిస్పర్సల్ ఆఫ్ ప్యాథోజన్ బై ద సాయిల్ అనే కాన్సెప్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క హార్టికల్చర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, హార్టికల్చర్ ప్లాంట్స్ దానికి. సో పపాయ ఉందనుకోండి, పపాయలో స్టెమ్ అండ్ ఫుట్ రాట్ కలిసి ఫంగై అనేది పిథియం అఫెనడెర్మేట్, ఓకేనా. ఈ యొక్క ప్యాథోజన్ అనేది డిస్పర్సల్ బై ద సాయిల్ అనే మెకానిజం ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అదే డిస్పర్సల్ ఇన్ ద సాయిల్ అనే కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికంటే ముందు సాప్రోఫైటిక్ సర్వైవల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ మనం ఒకసారి లైట్గా చూసుకోవాలి. సో అసలు సాప్రోఫైటిక్ సర్వైవల్ ఎబిలిటీ అని చెప్పమంటే మీనింగ్ ఏంటంటే, సింపుల్గా సాప్రోఫైటిక్ వే ఆఫ్ లైఫ్ సైకిల్ ఏంటండి, ప్యాథోజన్ అనేది హోస్ట్ లేనప్పుడు సింపుల్గా కూడా ఆర్గానిక్
సబ్స్టాన్సెస్ మీద, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ మీద ప్యాథోజన్ అనేది బతికిందని చెప్పనుకోండి, దాన్ని మనం సాప్రోఫైటికల్గా బతుకుతుందని అంటాం. అంతే కదా, సింపుల్గా ప్యాథోజన్ అనేది హోస్ట్ లేనప్పుడు ఆర్గానిక్ ఆర్ డికేయింగ్ మ్యాటర్ మీద బతుకుతున్నట్లయితే ఆ యొక్క వే ఆఫ్ లైఫ్ సైకిల్ని సాప్రోఫైటిక్ లైఫ్ సైకిల్ నుంచి పిలుస్తారు. సో ఒక ప్యాథోజన్ సాప్రోఫైటిక్ లైఫ్ సైకిల్ సర్వైవబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, సింపుల్గా ఒక ప్యాథోజన్ అనేది ఏ విధంగా ఎంతకాలం పాటు ఈ విధంగా ఒక డికేయింగ్ మ్యాటర్ మీద కానీ ఆర్గానిక్ మ్యాటర్ మీద కానీ బ్రతకడాన్ని మనం సాప్రోఫైటిక్ సర్వైవబిలిటీగా పిలుస్తారు. సింపుల్గా అర్థమైందా? సింపుల్గా లైఫ్ ఆఫ్ ఆర్ లివింగ్ మెకానిజం ఆఫ్ ఏ ప్యాథోజన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హోస్ట్ within the organic matter, within the soil or decaying matter is called as saprophytic survivability. ఆ విధంగా బ్రతకడం అని చెప్పంటారు. సో బేస్డ్ ఆన్ సాప్రోఫైటిక్ సర్వైవబిలిటీ బట్టి ప్యాథోజన్ అనేది కొన్ని రకాలుగా చెప్పారు. అవి స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్, 2 అన్స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్, 3 ఆబ్లిగేట్ పారాసైట్స్. సో అసలు ఈ యొక్క స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, కొన్ని సాప్రోఫైటిక్ నేచర్లో ఉండే పారాసైట్స్ అనేవి, ఫ్యాకల్టేటివ్ పారాసైట్ అంటే మీనింగ్ తెలుసు కదండి, యాక్చువల్లీ సాప్రోఫైట్ ఇది పారాసైటిక్ బతుకుతుంది. ఓకేనా? సో అంటే సింపుల్గా మీనింగ్ ఏంటంటే, అంటే స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్కి అన్స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్కి మెయిన్ తేడా ఏంటంటే, ఈ యొక్క స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్లో సింపుల్గా ఎటువంటి నో మెకానిజం or any special సర్వైవబిలిటీస్ అనేవి సాప్రోఫైటిక్గా బతకడానికి ఉండవండి. సాప్రోఫైటిక్గా బతకడానికి ఉండవు. ఓకేనా? బట్ అదే స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ మనం తీసుకున్నట్టయితే ఇందులో కొన్ని పథజన్స్ అనేవి స్పెషల్ ఎబిలిటీని చూపిస్తాయి. ఫ్యాకల్టేటివ్ పారాసైటిక్ బతకడంలో కూడా. ఓకేనా? నేను మీకు లాస్ట్ లెక్చర్ చెప్పేటప్పుడు మనకి రైజోస్పియర్ కొలనైజర్స్ అని, ఓకేనా, లేకపోతే మనకి ఏంటంటే రూట్ కొలనైజర్స్ అని, ఓకేనా, సాయిల్ కొలనైజర్స్ అని, సాయిల్ బోర్న్ అని, సీడ్ బోర్న్ అని, రూట్ బోర్న్, ఈ విధంగా నేను కొన్ని పదాలు మీకు ఉపయోగించి చెప్పాను కదా. సో సింపుల్గా ఏదైనా ఒక ప్యాథోజన్ అనేది స్పెసిఫికల్గా కూడా ఈ యొక్క ఫ్యాకల్టేటివ్ పారాసైట్ అనేది ఒక స్పెషల్ మెకానిజంని యూజ్ చేసుకుని పారాసిటిక్ లైఫ్ సైకిల్తో పాటుగా సాప్రోఫైటిక్ కూడా బతుకుతుందని చెప్పనుకోండి, దానిని స్పెషలైజ్డ్ మెకానిజం ఆర్ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్ అని చెప్పంటారు. అదే అన్స్పెషలైజ్డ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్ అని చెప్పానంటే వీటికి ఇటువంటి వే ఆఫ్ స్పెషల్ మెకానిజం చూపించండి. సింపుల్గా ఏం చేస్తాయని చెప్పంటే ఒక ఆర్గానిక్ డికేయింగ్ మ్యాటర్ ఉంటే అక్కడికి బతికేస్తాయి. ఓకేనా? వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? పిథియం కానీ ఫైటోప్తెరా కానీ. పిథియం అండ్ ఫైటోప్తెరా. ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటే ఇవి అసలు ఎటువంటి సాప్రోఫైటిక్ నేచర్ని కూడా చూపించు. నో సాప్రోఫైటిక్ నేచర్. హోస్ట్ ఉంటే బతుకుతాయి, లేకపోతే హోస్ట్ పై చచ్చిపోతాయి. సో ఇది డిస్పర్సల్ ఇన్ ద సాయిల్ అనే డిస్పర్సల్ బై ద సాయిల్ టాపిక్ గురించి. సో నెక్స్ట్ మనం ప్లాంట్ పార్ట్స్ గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాధారణంగా మనం డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్ ఉంటాయి కదా, మనం సీడ్స్ని కానీ, ట్యూబర్స్ని కానీ, షుగర్ కేన్ అయితే సెట్స్ని కానీ, ఓకేనా, పైనాపిల్ అయితే సెట్స్ని కానీ, ఆర్ టిప్స్ని కానీ, ఆర్ మనకి సక్కర్స్ని కానీ, రూట్స్ని కానీ, ఇట్లాగా మనం ప్లాంట్కి మెటీరియల్గా యూజ్ చేయాలనుకున్న ప్లాంట్ పార్ట్స్ ద్వారా ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఈ విధంగా ప్లాంట్ పార్ట్స్ ద్వారా కూడా ప్యాథోజన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ బ్లైట్ ఆఫ్ ప్యాథోజన్ ఉంది కదండి. లేట్ బ్లైట్ ఆఫ్ ప్యాథోజన్ దేని ద్వారా వచ్చిందండి? ఫైటోప్తెరా ఇన్ఫెస్టెన్స్. ఈ యొక్క ఫైటోప్తెరా ఇన్ఫెస్టెన్స్ అనేది సాధారణంగా పొటాటోలో వస్తుంది. పొటాటోలో లేట్ బ్లైట్ డిసీజ్ని కలుగజేస్తుంది. ఇది సీడ్ ట్యూబర్స్ ద్వారా, అంటే పొటాటో యొక్క ట్యూబర్స్ ద్వారా, బంగాళదుంపల ద్వారా ఇవి ఏం చేస్తుంది? సౌత్ అమెరికా నుంచి నార్త్ అమెరికాలోకి,
అదేవిధంగా సౌత్ అమెరికా నుంచి యూరోప్లోకి ట్రాన్స్మిట్ అయిపోయింది. దాని తర్వాత మీకు ఐరిష్ ఫెమైన్ వచ్చింది, మీకు తెలుసుగా ఫెమైన్ వచ్చింది 1845. ఓకేనా. సో ఈ విధంగా ఒక లేట్ బైట్ పొటాటో ప్యాథోజన్ అనేది స్పెసిఫికల్లీ ఫైటోప్తెరా ఇన్ఫెస్టాన్స్ అనే ప్యాథోజన్ అనేది సీడ్ ట్యూబర్ ద్వారా ఆరిజిన్ ఆఫ్ సౌత్ అమెరికా నుంచి నార్త్ అమెరికాకి వెళ్ళింది, అదేవిధంగా యూరోప్కి వెళ్ళింది. తద్వారా ఐరిష్ ఫెమైన్ అనేది మనకి లార్జ్ పాయింట్ ఆఫ్ సింపుల్గా మనకి ఏంటంటే ఒక కాంటినెంట్ మొత్తాన్ని కూడా మొత్తం డిస్మాంటిల్ చేసి వదిలేసింది. సో ఈ విధంగా ప్లాంట్ పౌడర్ ద్వారా ప్యాథోజన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సిట్రస్ క్యాంకర్ ఉంది కదండి. సిట్రస్ క్యాంకర్ అనేది ఈ యొక్క సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ సీడ్లింగ్స్ ద్వారా ఏషియా నుంచి యూఎస్ఏలోకి వెళ్ళింది, కాలిఫోర్నియాలోకి. అదేవిధంగా బనానాలో మనం సక్కర్ని సాధారణంగా యూజ్ చేస్తాం, ఓకేనా, ప్లాంటింగ్ మెటీరియల్గా. ఆ సక్కర్స్ ద్వారా పనామా డిసీజ్ అదేవిధంగా బంచ్ ఆఫ్ డిసీజ్ అనేది మనకి స్ప్రెడ్ అయ్యి. షుగర్ కేన్లో అయితే మనకి సెట్స్ యూజ్ చేస్తాం. మనకి రెడ్ డాట్ ఉంటుంది కదండి, కొల్టోట్రైకమ్ ఫాల్కేటమ్ ఆరల్స్ గ్లోమరులా టొకమెన్సిస్. సో ఈ యొక్క రెడ్ డాట్ డిసీజ్ కూడా మనకి సెట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అదేవిధంగా మనం ఈ యొక్క సిట్రస్ డిసీజ్ ఇంకొకసారి చూసుకున్నట్లయితే ట్రిస్టిజా వైరస్ డిసీజ్ ఉంటుందండి, మనకి సిట్రస్ ఆ యొక్క ఫ్యామిలీలో వస్తుంది. స్పెసిఫికల్లీ ఇది రూట్ స్టాక్స్ ద్వారా ఆర్ గ్రాఫ్టింగ్ మెకానిజం ఉంటుంది కదండి, సయన్ అండ్ స్టాక్స్ ఉంటాయి కదా, దాని గ్రాఫ్టింగ్ మనం వాడతాం కదా. సో ఆ మెటీరియల్ ద్వారా కూడా ఇది ఏం చేసిందని చెప్పంటే ఈ ప్యాథోజన్స్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనకి అది ఇంపార్టెంట్ కదా, జస్ట్ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ మీకు అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ లో. సో ఐ హోప్ మీకు ఎంతవరకు కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఇంతవరకు కూడా ఈ యొక్క లెక్చర్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నేను ఈ యొక్క లెక్చర్ మొత్తం 2 పార్ట్స్గా మీకు అందిస్తాను, ఓకేనండి. సో ఇక్కడ వరకు కూడా యాక్టివ్ డిస్పర్స్ అయింది. ప్యాసివ్ డిస్పర్స్ నేను సెకండ్ పార్ట్కి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లెక్చర్ లెంత్ అనేది ఉంటే మనం ఎక్కువగా ఆ యొక్క వీడియోని చూడడానికి కానీ నేర్చుకోవడానికి కూడా సాధారణంగా హ్యూమన్ కంపాటబిలిటీ ఎట్లా ఉంటుందని చెప్పంటే మనం దానికి డివోట్ చేయలేం మైండ్ మొత్తాన్ని. సో దట్ ఐ హోప్ మీకు ఎంతవరకు నేను చెప్పిన లెక్చర్ అనేది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ మార్చమని చెప్పన్నారు. సో దట్ ఐ హ్యావ్ కెప్ట్ వైట్ యాజ్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా. సో వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. మీకు ఇంకా ఏమైనా ఎటువంటి డౌట్స్ కానీ ఎరల్స్ ఇంకా ఏమైనా చేంజెస్ కానీ చేయాలని చెప్పంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు సజెస్ట్ చేయండి. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఇట్, ఓకేనా. సో దట్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. జై హింద్ అండ్ వందే మాతరం.